సరే ఈ విత్తనాలు నాటి అయిపోయిన తర్వాత పంట పరిస్థితి ఎట్టా ఉండిద్ది? పంట పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వచ్చేవి మొత్తం యాంటీవైరస్ అంటే బొబ్బరి రాని విత్తనాలే ఇస్తున్నారు. అంతకుముందు వచ్చే బొబ్బరి విత్తనాలైనా పంట పండేవి, కొద్దిగా రేట్లు ఉండేవి. ఇప్పుడు ఈ యాంటీవైరస్ వచ్చినాక వానకి అసలు తట్టుకోవట్లేదు. వాన కురిసింది బాంచి ఇప్పుడు మనకి నవంబర్ దాకా ఎంత వాన కురిసినా మిరదోడ తట్టుకుంటుంది, మిరపకాయలు పండించగలుగుతాం. నవంబర్ తర్వాత నవంబర్ నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ వానలు పడ్డాయా ఈ అప్పటికి 10-12 క్వింటాలు కాపు అయి ఉంటాయి. ముదురు కాపు అంటే పిండి తీసేయండి, ముదురు కాపు 10 నుంచి 15 క్వింటాలు కాసి ఉంటాయి. ఈ 15 క్వింటాలు తాలే. ఇప్పుడు వచ్చిన విత్తనాలు అంతే జరుగుతుంది. ఇప్పుడు మొన్న మనం 2025, 24 కాకుండా 22, 23 అదే జరిగింది. అసలు నేను అక్కడ వేసారు, డ్రోన్తో కూడా వచ్చేసారు వాళ్ళు. వైరోళ్ళు ఆ చేను చూసి మీకు ప్రత్యేకంగా మీ చేను కోసం మేము మందేస్తామని చెప్పి 2 ఎకరాలు మనం ఈ చిక్కుడు తోట వేసింది. వైరోళ్ళు వచ్చి డ్రోన్తో వేస్తే ఇక అసలు మనిషి కాయలు చేసినా కూడా మనకి చెట్టు పండ పెడితే అసలు చెట్టు నిండా కాయే, మొత్తం కాయే 23వ సంవత్సరంలో. ఏముంది ఖచ్చితంగా నవంబర్ తర్వాత వాళ్ళ స్టార్ట్ అయిన చిదురుమల్లి జల్లులు, తుఫాన్లు పుట్టి ఒక్క కాయ మంచిది లేదమ్మా. అందులో తెల్లకాయలు ఎర్రకాయలు ఎరిచాం. అసలు అచ్చంగా తాళైనా ఇబ్బంది ఉండదు, అచ్చం ఎరుపైనా ఇబ్బంది ఉండదు. ఈ సగం తెల్లకాయలు అటు చెరుసగం అయితే మళ్ళీ స్కూల్ డబల్ అవుతుంది ఆడ. ఇప్పుడు కోసినంత వాటికి ఎంత కూల్ అవుతుందో తాలుగాయలు ఏరితే మళ్ళీ అంత కూల్ అవుతుంది. మళ్ళీ తాలుగాయలు ఏరిపి మళ్ళీ తాలుగాయలు ఏరాలి కదా, ఎర్రగా వదిలిపెట్టలేము. మనిషికి ఏంటంటే కొద్దిగా మంచిగా ఉందా అంటే పక్కన వేసుకుందా ఎంత కూలి కావాలని ఆల్సి ఒకటి ఉంటుంది. అట్ట ఏరి 2 ఏళ్ళు నష్టపోయాం. అసలు రూపాయి తీసుకోవాలా, కూలి వాళ్ళకే సరిపోయినాయి. ఒకవేళ రైతు చేతగాక పొలాలు వేసి నష్టాలు వస్తున్నాయేమో, రైతుకు పండితో చేతగాక అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే నేను మన ఊర్లో అడుగు ఎబ్బూరు వెంకటేశ్వరరావు ఏందా వ్యవసాయం అంటే అడగండి. ఎవరైనా వాడికి వ్యవసాయం చేత కాదని కానీ, మందులు వేయడం చేత కాదని కానీ, వాడికి వ్యవసాయాలు ఏం తెలియదని కానీ అంటే నేను ఇక్కడ వదిలేసుకుంటాను. వ్యవసాయం వాళ్ళ ఇంట్లో జీతానికి చేస్తాం. మనం చేసినట్టు వ్యవసాయం మనం ఏ టయానికి మందులు వేసుకుంటాం, మనం చేసుకున్న కొద్ది గొప్పటికైనా బాగా చేసుకుంటాం. అసలు అట్లాంటి వాడికి లాస్ వస్తుంది. ఇవాళ సొంత పొలం వాడే పొలం అమ్ముకుంటున్నాడు లాస్ వచ్చి. మందుల విషయంలో అంకుల్ ఇప్పుడు మిరప తోటలు అచ్చంగా మందుల మీద రన్ అవుతున్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు ఇదివరకు నేను చేసిన కొత్తలో జనవరి దాకా మందులు పెడితే జనవరి కానీ పైరు కాపు మీద కాపించాయి. తక్కువ మందులతో పైరు కాపు కాసాయి. ఇప్పుడు జనవరి దాకా మనం 20 క్వింటాలు కాపు కాపించేవాళ్ళం. జనవరి తర్వాత నీళ్ళు అన్నీ ఉంటే ఏప్రిల్ దాకా మళ్ళీ 20 కాసాయి. ఈ జనవరి దాకా పెట్టిన పెట్టుబడి నువ్వు రూపాయి పెడితే ఇక్కడ నుంచి పెట్టి ఆ 20 క్వింటాలకి పావులాడే పెట్టేవాడు. పైరు గాలి తిరిగింది అంటే మిరదోటకి పైరు గాలి తిప్పుకొని ఎమకాపు కాస్తుంది. మళ్ళీ నీకు మందులు కొట్టినా కూడా కాయదట. అట్లాంటి పైరు గాలి ఈ పూతల పురుగు వచ్చినాక, ఈ తెల్ల పూతల తామర పురుగు వచ్చింది, నల్ల తామర పురుగు వచ్చినాక నువ్వు అసలు మే నెల దాకా మిరగాయలు ఉన్నా మందులు కొట్టాల్సిందే. పైరు గాలికి పండటం అనేది తీసేసాం. అసలు నాకు 5-6 సంవత్సరాలు, నాకు బాగా అనుభవంతో 5-6 సంవత్సరాల నుంచి తెల్ల పురుగు వచ్చినాక అసలు తీసేసాం. అప్పటికి ఇప్పటికి మందుల విషయంలో ఎంత రేట్లు మారండి? ఖర్చు అంటే ఇప్పుడు మొదట్లో మీరు ఒక 4-5 సంవత్సరాల క్రితం ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? 4-5 ప్రస్తుతం పంటను బట్టి ఎంత ఖర్చు పెట్టి 4-5 సంవత్సరాల కిందట 1,00,000 రూపాయలతోటి ఎకరం పొలానికి వడ్డీ వచ్చేవాడు. కోత కూలి, కవులు, పెట్టుబడి మొత్తం. అప్పుడు 20 క్వింటాలు పడినా 5 ఏళ్ళు రేటు ఉన్నా 25 లక్షలు వడ్డీ ఎక్కేవాళ్ళం. ఏనాడు 20కి మన కాయలే 25-30 క్వింటాలు కాసాం. ఎకరానికి అప్పుడు 50-40 చంపేబట్టి ఇవాళ బీటెక్ వచ్చారు మన పిల్లలు. మా అబ్బాయి 3rd ఇయర్ చదువుతున్నాడు, అమ్మాయి 2nd అయిపోయింది, బీటెక్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజులు మిగిలిచ్చిన డబ్బు ఉండబట్టి, ఆ మిగిలించబట్టి పిల్లలు ఈ దాకా చదివాం. మనకి చెట్టు పొలం లేకపోయినా ఒక ఇల్లే ఉంది మనకి. వడ్డీలతో వడ్డీకి ఇచ్చేవాడు కూడా అరే వాడు కష్టపడుతున్నాడు ఇస్తున్నాడు అని చెప్పేసి ఇచ్చారు మనకి. పాపం మా పిల్లలు ఇవాళ ఇప్పుడు దాకా చదవటం వాళ్ళు ఇచ్చిన వాళ్ళే. ఇవాళ 3 ఏళ్ల నుంచి పాపం వడ్డీలకి కట్టాలి. నేను 3 ఏళ్ల నుంచి ఇచ్చిన వాళ్ళకి వడ్డీలు కట్టాలి. ఇంకేమో ఆపుతాం వాళ్ళని వడ్డీకి ఇచ్చారు. ఇవాళ కేవలం ఇది కూడా చెప్తున్నానండి, ఉద్యోగస్తుడికి రూపాయి ఇవ్వరు వడ్డీకి ఇవ్వమంటే. అరే వాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడికి ఎందుకు ఇవ్వాలరా మనం రూపాయి? ఏమో వాడు ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకేమైనా చేస్తున్నాడు, ఆయన ఉద్యోగం చేసేవాడు డబ్బు అడుగుతున్నాడు ఎందుకు అని వాడిని అంటారు. వాస్తవంగా ఆలోచించండి, ఒక వ్యాపారం చేసేవాడికి డబ్బు ఇవ్వరు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీకు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసేవాడు నమ్మి డబ్బు ఇట్లా. ఇవాళ వ్యవసాయం చేస్తున్నాడు రైతులు, ఇవాళ కేవలం ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం వ్యవసాయం చేస్తున్నారు అంటే పెద్ద మనసుతో వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండబట్టే. అది బలబుద్ధి చెబుతుంది. ఎందుకు చెబుతున్నా అంటే ఇవాళ మన ఊర్లో ఉన్నారు అంతా మావయ్య బావయ్య అని వర్షంతో పిలుస్తాం. మావయ్య ఏంది రేపు వలం కట్ట పోయాలంటే అరే రేపు అక్కాయని పంపించి బ్యాంక్ కాడికి పోయి డబ్బులు తీసుకొస్తా కానీ తీసుకో ఎంతకంత నీకేం కావాలన్నా అనబట్టే ఇవాళ దాకా మనం ఇట్లా నిలబడ్డాం. ఇలా టన్ను వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళ ముందుకు చేతులు కట్టుకున్నా కూడా ఏంద్రా వెంకటేశ్వరరావు
నిన్ను నమ్మి చేసావురా అని అన్న ఒక మాట అంటుంది తప్పితే ఇంకో ఎక్స్ట్రా మాటలు ఏమన్నా అడిగి నన్ను బట్టి అలా ఇవాళ కేవలం రైతుకి డబ్బులు ఇస్తున్నారంటే వాడు మన కళ్ళ ముందు ఉంటున్నాడు, కష్టపడతాడు, మొగుడు పిల్లలు కష్టపడతారు, మన డబ్బు అడిగిపోవు, వడ్డీతో సహా మన రూపాయి మనకి ఇస్తారు అని చెప్పేసి ఒక వ్యవసాయదారుడికే డబ్బులు ఇస్తున్నారు. వ్యవసాయం నమ్మి చేసి వాళ్ళకి ఇచ్చిన రోజులు ఇస్తున్నాం. ఎట్టినా వరుసగా 2-3 సంవత్సరాలు దెబ్బపడ్డప్పుడు వాళ్ళు అన్యాయం చేస్తున్నాం. వాళ్ళు అన్యాయం చేస్తే వాళ్ళు పెట్టే తిట్లో ఏదో శాపనార్థాలు మనం తగిలి మనం పాడైపోతాం. ఇవాళ నా పరిస్థితి అట్నే ఉంది. ఇవాళ కాకపోతే తిట్టలేదు, కొట్టలేదు, ఏంటంటే మంచితనంతో వాడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు, మరి ఈ 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం అని చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవాళ మనం ఇవ్వలేకపోతున్నాం. కేవలం ఇక కష్టపడి అప్పు తీర్చలేవురా బాబు అనుకొని ఇవాళ మిమ్మల్ని చేసానికి మేము ముందుకు వచ్చాం. ఆలోచిస్తాను సార్, ఏ రైతు కూడా భూమి మీద ఇత్తనం చిమ్మి డబ్బు తీద్దామని ఏ రైతు కూడా వ్యవసాయం చేయట్లేదు సార్. ఇలా ఒకవేళ అనుకుంటున్నారేమో